నిత్యావసరాలు జరిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ట్రాక్టర్కు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, పిల్లలు మోటార్ సైకిళ్ళకు పెరిగినాయి, ఆటోలకు పెరిగింది, రవాణా లారీలు ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది. అంటే నిత్యావసర వస్తువుల ధరలుగా ఆటోమేటిక్గా ఇంకా పెరుగుతాయి. ఇప్పుడున్న ధరలు కాకుండా ఇంకా పెరుగుతాయి. ఇవన్నీ తగ్గాలంటే పెట్రోల్ డీజిల్ ధరలు మీరు తగ్గించడం ఎట్లన్నా మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. కనీసం పెంచకుండా ఉండాలా పెట్రోల్ డీజిల్. ఇసుక రాత్రింబవలు లేకుండా ఇష్టానుసారంగా ఈ ఇసుక దోపిడీ చేస్తూ రైతులకు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు ఆదినారాయణ రెడ్డి నేను రాజీనామా చేస్తా, నాకేం పని కావాలి, సొంత పనులు కావాలా, ఇప్పుడు దోపిడీకే వస్తున్నారు జనాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేస్తే నేను ఏమన్నా దండిస్తాడేమో అనుకుంది. ఆదినాడు పిలిచి దండిస్తాడు, ఇప్పుడు నీది ఎక్కువైందా, నీ దోపిడీ ఇసుక దోపిడీ ఎక్కువైంది, ఏం చేసినా ఫ్యాక్టరీల కాడ దోపిడీ ఎక్కువైంది, దండిస్తాడేమో అనుకుంటే ఆదినారాయణ రెడ్డిని పిలిచి నీకేం కావాలి నాయన అంటాడు. చెప్పు నీకేం కావాలి, నీ అవసరం నాకు దానా దండిగా ఉంది అని చెప్పి ఈరోజు ఫ్యాక్టరీ అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ 2 నెలలు ఫ్యాక్టరీ మూతపడితే కంపెనీ వాళ్ళు పోతే ఏం చెప్తాడు ఆదినారాయణ, ఏం చెప్తే అది ఎంత దోపిడీ కావాలంటే అంత ఇచ్చేయండి, అంతవరకు ఫ్యాక్టరీలు నడిపేదానికి వీలు కాదని చెప్పి ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ జిల్లా ఉన్నతాధికారులకు హుకుం జారీ చేసినారంటే ఈ పరిపాలన ఎంత దిగదారుడు పరిపాలన జరుగుతూ ఉందో చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా.